ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్య ధ్యానం కొరకు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 13 వరకు చదువుకున్నాం. 13వ వచనం, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. బలము అనేటువంటిది మనిషికి అవసరం. బలం లేకపోతే ఏ పని చేయలేం. ప్రతి మనిషికి బలం కావాలి. బలము అనేటువంటిది రకరకాలుగా మనము అభివర్ణించవచ్చు. బలము పలు రకాలుగా వివరించవచ్చు. వాటిలో అర్ధబలం, అంగబలం అంటే ఆర్థిక బలం, ధనబలం. అంగబలం అంటే మంది మార్బలం, మనుషుల సహాయము, ధన సహాయం. ధనము కూడా బలమే, ధనము కూడా బలమే, కానీ అది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ధనము అన్ని వేళల అన్ని చోట్ల మనకు బలాన్ని ఇయ్యదు. కొంతవరకు సపోర్ట్ చేస్తుంది ధనం. మన అవసరతలు అన్నీ కూడాను తీరిపోయిన తర్వాత ధనము అనేటువంటిది ఒట్టి కాగితాలతోనే సమానం. అవసరాల మేరకే అది ఉపయోగపడుతుంది, కొన్నిటికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి అన్నిటికీ ధనబలం ఉపయోగపడదు. అంగబలం, మంది మార్బలం, మనుషులు వెనక ఉండటం, మనకు సపోర్ట్గా ఉండటం బలమే. అయితే వ్యక్తిగత జీవితంలో అది ఉపయోగపడదు. ఒక రాజుకి సేనా బలం ఉండటం మంచిదే, కానీ ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో సేనా బలం ఎంత మాత్రము కూడాను ఉపయోగపడదు. కాబట్టి దేవుని దృష్టిలో కూడాను ధనానికి పెద్ద ప్రాధాన్యత లేదు. దేవుడు ఏమంటాడంటే ధనం విషయంలో, ఈ లోకములో ధనము కంటే మీరు పరలోకంలో ధనమును కూర్చుకునడి అని యేసుప్రభు మనం కొండ మీద ప్రసంగంలో చెప్పడం వింటాం. అదే విధముగా ఈ అంగబలం విషయంలో, అనగా మంది మారబలం, సేనాబలం విషయంలో అయితే లేఖనం చెప్పేటువంటి మాట ఏమంటే, నరుల కాలి సత్వ యందు ఆయన సంతోషింపడు, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. లేఖనం చెప్పేటువంటి మాటలు ధనం గురించి అయితే, ఈ యొక్క సేనా బలం గురించి అయితే. కాబట్టి దేవుని దృష్టిలో ఇవి సంపూర్ణమైనటువంటి బలాలు కావు. శారీరక బలం, శరీరం బలంగా ఆరోగ్యంగా ఉండటం అవసరం. శరీరం ఆరోగ్యంగా ఉండటం అవసరమే. ఆరోగ్యం లేకపోతే మనం ఏమి చేయలేం. బలం కావాలి శరీరానికి. అయితే దేవుని లేఖనము చెప్పేటువంటి మాట ఏమంటే, బలము చేత అంటే శారీరక బలము చేత నువ్వేమీ సాధించలేవు. బలము చేతనైనను శక్తి చేతనైనను కార్యములు జరగవు, దేవుని కార్యములు అని చెప్పి లేఖనము తెలియజేయబడతా ఉంది. శరీర బలము చేత. మరి దేని చేత దేవుని కార్యాలు, అనగా శాశ్వతమైనటువంటి కార్యాలు. మానవుడు శాశ్వతుడు, ఎందుకంటే దేవుడు శాశ్వతుడు. కాబట్టి దేవుని చేత సృష్టించబడినటువంటి మానవుడు కూడాను శాశ్వత జీవి, నిత్యము జీవించటానికి సృష్టించబడినటువంటి వాడు. కాబట్టి వాని యొక్క కార్యాలు అన్నీ కూడాను, క్రియలు అన్నీ కూడాను శాశ్వత కాలంలోనికి వెళ్తాయి. కాబట్టి ఈ లోకంలో మన క్రియలు, మన పనులు శాశ్వత కాలంగా ఉండేటట్లుగా ఉండాలి అంటే ధనబలం కానీ, అంగబలం కానీ, లేకుంటే శరీర బలం కూడాను ఉపయోగపడదు అని చెప్పి లేఖనము తెలియజేస్తూ ఉంది. మరి ఏమి బలము ఉపయోగపడుతుంది, ఏ బలము శాశ్వత కాలం ఉంటుంది అంటే ఆత్మబలం. శక్తి చేత బలము చేత నా కార్యాలు, అనగా శాశ్వత కార్యాలు జరగవు. కేవలము ఆత్మ చేతనే,
ఆత్మచేతనే. కాబట్టి బలం మనిషికి కావాలి. మరి ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి బలం కావాలి, శారీరక బలము కావాలి, మానసిక బలము కూడా ఉన్నది. పరిస్థితులను ఎదుర్కొని ధైర్యముగా నిలవబడడానికి మానసిక బలం అవసరం. శారీరక బలము కొంతవరకు మటుకే పనికి వస్తుంది అని చెప్పి మనకు తెలుసు. దావీదు గొల్యాతు విషయంలో ఆ అంశము నిరూపించబడింది. గొల్యాతు శారీరకంగా చాలా బలవంతుడే దావీదు కంటే, కానీ ఆయన బలము ఆయన రక్షించలేకపోయింది. గొల్యాతు యొక్క బలము తనకు అక్కరకు రాలేదు. అయితే ఏ బలము అక్కడ రక్షించింది అనగా దేవుడిచ్చేటువంటి బలము. బలానికి దేవుడు ఆధారం. యోబు గ్రంథం 12:16 అంటాడు, బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. బలమిచ్చువాడు యెహోవాయే. బలము ఆయన స్వభావ లక్షణం. కీర్తనలు 62:11 బలము తనది అని ఒకమారు దేవుడు సెలవిచ్చును. కీర్తనాకారుడు అంటాడు, బలము ఎవరిది? దేవునిది. దేవుని యొద్ద నుండి బలము పొందుకున్నటువంటి మనుష్యుడు ధన్యుడు. ఎందుకంటే అది శాశ్వత కాల కార్యాలను జరిగించడానికి ఉపయోగపడుతుంది. ఆ బలము దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి బలం. దేవుడు బలపరిస్తే ఒక విధానంలోనే కాదు, అన్ని విధానంలో బలపరుస్తాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని విధానం, శారీరక బలం, మానసిక బలం అనగా ధైర్యం, ఆత్మీయ బలం, ఇవే కాకుండా సేనాబలం, ధనబలం కూడా నువ్వు దేవుడు ఇస్తాడు. సొలొమోనుకి ఇచ్చాడు కదా. సొలొమోను జ్ఞానం అడిగితే, నువ్వు ధనమునైనను లేకుంటే ఇంకా శత్రువుల మీద విజయమైనను ఇంకేం వేరే వెరైటీ అయినను ఏమి అడగకుండా నీవు జ్ఞానం అడిగావు కాబట్టి, వివేకము గల హృదయాన్ని అడిగావు కాబట్టి, ఆ మాట ఉన్నది, వివేకము గల హృదయం కాబట్టి నీకు దీనితో పాటు అన్ని ఇస్తున్నా అన్నాడు. అంటే దేవుడు ఇస్తే బలము అన్ని విధాలుగా బలం వస్తుంది, ఒకవైపు నుండే కాదు. కాబట్టి ఆ బలానికి ఆధారభూతుడు దేవుడు. బలము తనది అని ఒక మారు దేవుడు సెలవిచ్చను. 2 మార్లు ఆ మాట నాకు వినపడెను అని అంటాడు కీర్తనకారుడు 62:11. కీర్తన 65:6 అంట, బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతమును స్థాపించువాడు, స్థిరపరచువాడు ఆయనే. కాబట్టి మనకు కావలసినటువంటి బలం, అది ఏ విధమైనటువంటి బలమైనప్పటికీ కూడాను మన ప్రభు అయినటువంటి దేవుని యొద్ద నుండి రావాలి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. 96:6 కీర్తన. బలము, సౌందర్యము మనుషులు కోరుకునేటువంటిది. ఘనత, ప్రభావం. ఈ లోకంలో ఘనంగా ఉండాలి, ప్రభావవంతంగా ఉండాలి, సౌందర్యవంతంగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి అనే ప్రతి మనిషి కోరుకుంటాడు. ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడున్నాయని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉన్నదనగా ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. కాబట్టి మనకు కావలసినటువంటి బలము ఆయన ఇవ్వాలి. అందుకే పౌలు అంటున్నాడు ఇక్కడ ఏమని, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. మనల్ని బలపరచువాడు ఆయన బలపరిస్తే మనము ఏ పనైనా చేయగలము. కొన్ని ఉదాహరణలను మనం బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసినట్లయితే దేవుడు బలపరిచినటువంటి మనుషులు చాలామంది మనకు లేఖనంలో కనబడతారు. వారిలో మొదటగా మనము చూస్తే దేవుడు యాకోబును బలపరిచాడు. యాకోబు అనేటువంటి మాటకు అర్థం మనకందరికీ తెలుసు, మోసగాడు. దేవుడు మోసగాడిని బలపరిచాడు అంటే దాని అర్థం ఏమంటే, యాకోబు అనేటువంటి మాట మానవుని యొక్క బలహీనతను సూచిస్తూ ఉంది, మానవుని యొక్క స్వభావ లక్షణాన్ని సూచిస్తూ ఉంది. మానవుడు కేవలము మట్టివాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది.
అందుకే ఇక్కడ యాకోబు దేవుడు అనేటువంటి మాటను మనము లేఖనంలో పరిశీలన చేస్తాం. యాకోబు ఇశ్రాయేలు అయిన తర్వాతనే ఆయన విస్తరించాడు, అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డాడు కదా, ఆశీర్వదించబడిన తర్వాతనే ఆయన ఇశ్రాయేలుగా దేవుడు పేరు పెట్టాడు. కానీ దేవునితోటి సహవాసం ప్రారంభమైంది, దేవుడు ఆయన్ని గొప్ప చేసింది ఇశ్రాయేలుగానే. అయితే అంతకు ముందే దేవుని యొక్క ఆశీర్వాదం యాకోబుకు సంపాదించాడు. యాకోబు దేవుని నుండి పొందుకున్నాడు. దేవుడు అప్పుడు మాత్రమే ఆయన పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. లేఖనము తెలియజేసేటువంటి విషయం ఏమంటే, యెషయా గ్రంథం 49:24లో యాకోబు గురించి, అంటే యాకోబు పేరుతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 49:24 తీస్తే చదవండి. బలాఢ్యుని చేతిలో నుండి ఎవడు విడిపించగలడు? కొల్ల సొమ్మును ఎవడు తీసుకుని రాగలడు? భీకరులు అనగా భయంకరులు ఎవరినైనా చెరపట్టినట్లయితే విడిపించడానికి ఎవరికైనా బలము సరిపోతుందా? నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధము చేసేదను. చాలు. యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నేనేం చేస్తానంటే నీ పిల్లలను నేను రక్షిస్తాను, నేను నీకు రక్షకునిగా ఉంటాను, నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధము చేస్తాను. నేను ఎవరిని అని దేవుడు తెలియజెప్పుకుంటున్నాడు అంటే, యాకోబు బలవంతుడు నీ విమోచకుడు. యాకోబు బలవంతుడు అంటే ఒక వ్యక్తి పేరు పైన, ఒక జనాంగము పేరు పైన దేవుడు ప్రత్యక్షమవుతూ మాట్లాడుతూ ఉన్నాడు, తను తాను తెలియపరుచుకుంటూ ఉన్నాడు. ఎవరి పేరు మీద? యాకోబు పేరు పైన. యాకోబు ఎవరు? యాకోబు అనగా మోసగాడు. అంటే మానవుని యొక్క స్థితి తెలియజేస్తా ఉంది. మనమందరము అలాంటి వారమే, మానవులందరూ కూడాను అలాంటి వారే, బలహీనులు. మానవులందరూ కూడాను బలహీనులే. ఏదో ఒక విషయంలో బలహీనత, మాట విషయంలోనో, క్రియ విషయంలోనో, ఇంకో విషయంలో ఏదో ఒక విషయంలో ఏదో ఒక బలహీనతతోటి ప్రతి మనిషి కూడాను ఈ లోకంలో ఉంటాడు. అందుకే ప్రతి వారము కూడాను మనము ఆ మాటలు పలుకుతాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు, మనం పాపం లేని వారమని చెప్పుకుని నెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము అని. ఏ వ్యక్తి కూడాను పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ స్థితి, పరిశుద్ధత కలిగి లేడు. ఏదో విషయంలో ఏదో ఒక తప్పు, ఏదో విషయంలో ఏదో ఒక పొరపాటు దొర్లిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. యాకోబు యొక్క బలవంతుడు, ఒక మోసగాడిని బలపరిచినటువంటి దేవుడు నిన్ను నన్ను బలపరచడా? అది అక్కడ ఆయన ఉద్దేశం. యాకోబు దేవుడు అనేటువంటి మాట. యాకోబు బలవంతుడు. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 1వ వచనంలో ఉన్నది యాకోబు దేవుని నామము అనేటువంటి మాట. కీర్తనలు 21. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అనేటువంటి మాటను మనం చదువుతాం. యాకోబు దేవుడు, మన దేవుడు యాకోబు దేవుడు. యాకోబు ఎవరు? అన్నను మోసం చేసిన వాడు, తండ్రిని మోసం చేసిన వాడు, ఇల్లుదులు పారిపోయినటువంటి వాడు, ఇష్టానుసారంగా చేసినటువంటి వాడు. అన్ని లక్షణాలు కూడాను మనలో ఉంటాయి. మానవుని యొక్క స్వభావము ఆయన క్యారెక్టర్లో మనకు కనబడుతుంది. అటువంటి వానిని దీవించినటువంటి, ఆశీర్వదించినటువంటి, మరి ముఖ్యంగా ఆయన పేరుతోటి నేను యాకోబు బలవంతుడును అని చెప్తూ ఉన్నాడు. ఇంకా యాకోబు దేవుడు అని చెప్పేసి కీర్తనల గ్రంథంలో అంటున్నాడు. యాకోబు దేవుడు, నిన్ను నన్ను కూడా బలపరచువాడు ఆయనే. 32 ఆదికాండం 32:22 ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఆదికాండం 32:20
24 చదవం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, వెలుగురాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన. చూడండి, ఇక్కడ యాకోబు దేవుని యొక్క బలమును పొందుకోవటానికి, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క దీవెన పొందుకోవటానికి దేవునితోటి ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఎవరు? యాకోబు. దేవుడు యాకోబును బలపరిచింది ఎప్పుడు? యాకోబుగా ఉన్నప్పుడే. ఆయన బలపరిచేటువంటి క్రమంలో ఏం చేశాడు? కాలు తొడ గూడు వసిలేటట్టుగా కొట్టాడు. దేవుడు బలపరిచినటువంటి నరుడు ధన్యుడు. దేవుడు బలపరిచేటువంటి క్రమంలో మనలను కొన్నిసార్లు విరుగగొడతాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విరుగగొడతాడు. యాకోబును విరుగగొట్టిన తర్వాతనే దేవుడు ఆయనను ఇశ్రాయేలుగా మార్చాడు. అక్కడ రాయబడినది, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక నీ పేరు ఇక మీదట యాకోబు కాదు, నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలు. ఎందుకు? దేవుడు బలపరిచాడు కాబట్టి, దేవుని యొక్క బలం పొందుకున్నాడు కాబట్టి ఆయన ఇశ్రాయేలు అని చెప్పి పేరు పెట్టాడు. అన్నీ ఉన్నాయి యాకోబుకు. ధనబలం ఉన్నది, మంది మారుబలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన యాకోబుగానే ఉన్నాడు. ఒక మోసగాడుగానే ఉన్నాడు. అందుకే దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, అయ్యా నేను బలహీనుడిని, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదిలిపెట్టను. నాకు బలాన్నిచ్చి నన్ను బలపరచు, నన్ను ఆశీర్వదించు అంటే బలపరచాల్సినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఇరగొడతా ఉన్నాడు. దేవా, విరిగి నలిగినటువంటి మనస్సును నీవు, హృదయమును నీవు అలక్ష్యము చేయవు, లేఖనము చెప్పేటువంటి మాట. విరగకుంటే దేవుని దృష్టిలో వర్కౌట్ కాదు. విరగకపోతే దేవుడు వాడుకోడు. నువ్వు విరుగుతూ ఉన్నావు అంటే, విరుగగొట్టబడుతూ ఉన్నావు అంటే దాని అర్థం ఏమంటే దేవుడు చేతిలో నిన్ను ఒక పాత్రగా వాడుకోవటానికి ఆయన విరుగగొడుతున్నాడు అని అర్థం. యాకోబును విరుగగొట్టకపోతే ఆయన వాడుకునేవాడు కాదు. విరుగగొట్టబట్టి ఆయన దేవుని బలాన్ని పొందుకున్నాడు. కింద చూస్తే మనకు తెలుస్తుంది, ఆయన తొడగూడు వసిలిపోయెను, కుంటుతూనే ఆయన నడిచాడు అని చెప్పేసి రాయబడి ఉన్నది. అప్పుడు అతడు 21వ వచనం, తొడకుంటుచూ నడిచెను. ఆయన చనిపోయేంత వరకు కూడాను అదే విధముగా విరుగొట్టబడినటువంటి స్థితిలోనే ఉన్నది. అందుకే కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నీవు విరిగి నలిగినటువంటి హృదయములను అలక్ష్యము చేయవు అని చెప్పి రాయబడింది. ఎందుకు అలక్ష్యము చేయడంట దేవుడు విరిగి నలిగినటువంటి హృదయాన్ని? అంటే విరిగి నలిగినటువంటి హృదయాలను బలపరిచేటువంటి దేవుడు మన దేవుడు. ఎవరైనా కానీ నేను విరుగగొట్టబడుతున్నాను, నేను నలగగొట్టబడుతున్నాను, నా జీవితం, నా పరిస్థితులు అని ఒకవేళ అనుకున్నట్లయితే ఉండేటువంటి గొప్ప నిరీక్షణ ఏమంటే దేవుని చేతిలో మనం ఉన్నాము. ఆయన వాడుకున్నటకు అర్హమైనటువంటి పాత్రలుగా చేసేటువంటి క్రమములో ఆయన విరుస్తాడు అని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు యాకోబును బలపరిచాడు, ఆశీర్వదించాడు. కాబట్టే యాకోబు గొప్ప జనముగా అయినాడు. నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను అని అందుచేత పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ఏలియాను బలపరిచాడు. ఆయన ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలను చేశాడు.
ఆ ఏలియా అంటే గొప్ప ప్రవక్త కదా. ఏలియా అంటే ఆయన ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి వారు కూడాను లేచారు కదా. కాబట్టి ఏలియా తోటి మనకెట్లా అని మనము అనుకోవచ్చు. అయితే లేఖనము తెలియజేసేటువంటి మాట ఏమంటే ఏలియా కూడాను మనలాంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే అని చెప్పేసి రాయబడి ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే. అంటే మనలాగనే ఆయనకు బలహీనత ఉన్నది, మనలాగనే భయం ఉన్నది, మనలాగనే చింత ఉన్నది, మనలాగనే విచారం ఉన్నది. అన్నీ కూడాను మనలాగనే ఉన్నాయి ఏలియాకు. కానీ ఏలియా గొప్ప ప్రవక్త. అయితే మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడు కాబట్టి దేవుడు ఆయనను బలపరిచి వాడుకోవడం మనము చూస్తాము. రాజులు మొదటి గ్రంథంలో మనము పరిశీలన చేస్తే 19వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఆయన భయపడి, యెజెబెలు రాణికి భయపడి పారిపోతూ ఉండడం మనము చూస్తాం. అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై పోయి యూదా సంబంధమైనటువంటి బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి 1 దిన ప్రయాణము అరణ్యములో లోనిక్కిపోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చోండి, మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకునమని ప్రార్థన చేసెను. తనకు బ్రతకడానికి ఆశ లేదు. ఏలియాకి ఇక బ్రతుకుదాము అనేటువంటి బ్రతుకు మీద ఆశ ఎంత మాత్రమూ లేదు. చనిపోదాము అనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. ఇక నేను ఏ పని చేయలేను, నా వల్ల కాదు, నా ఇక ఎంత మాత్రము బలం లేదు, శక్తి లేదు, నాకు నిరీక్షణ లేదు, కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. మరణాపేక్ష గలవాడే ప్రార్థన చేస్తున్నాడు. ఇక నన్ను తీసుకో చాలు, నేను ఇక చేయలేను, నా వలన కాదు, నేను నా పితరుల కంటే ఏం పెద్ద గొప్పనేమి కాదు, కాబట్టి నన్ను చంపేసేయి, నా ప్రాణం తీసుకో. సరే, ఆయన సమస్య ఏదైనా కావచ్చు, అది చిన్నదా పెద్దదా అనేటువంటిది కాదు. ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే మనకు కూడాను అటువంటి సమస్యలు, అటువంటి సందర్భాలు జీవితంలో ఎదురవుతాయి. ప్రతి వ్యక్తికి ఎదురవుతాయి. ఇక నా వల్ల కాదు, ఇక నేను కొనసాగించలేను, ఇంతటితో ఆపేస్తాను, ఇంత మట్టుకు చాలును, జరిగింది ఇంకా చాలు, నా ప్రాణము తీసుకో అని ప్రార్థన చేసేటువంటి పరిస్థితి. ఇక తట్టుకోవడం నా వలన కాదు అనేటువంటి పరిస్థితి ఏలియాకు వచ్చింది. అటువంటి పరిస్థితులలో అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమంటే, అతడు అక్కడ పడుకున్నప్పుడు యెహోవా దూత ఆయన దగ్గరకు వచ్చాడు. ఒక దూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయుము అని చెప్పెను. దేవుడు వదిలిపెట్టాడా? కృంగిన వారిని లేవనెత్తేటువంటి వాడు ఆయన. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తేటువంటి వాడు ఆయన. కృంగినవాడు ఎప్పటికీ కృంగిన దశలో ఉండడం ఆయనకు చిత్తము కాదు. దెబ్బతిని పడిపోయినటువంటి వాడిని ఆయన లేవనెత్తేటువంటి దేవుడు. కృంగినటువంటి స్థితిలో చనిపోదామనుకున్నటువంటి కోరికలో ఉన్నటువంటి ఏలియాకు దేవుడు తన దూతను పంపించి ఏలియాకు ఆహారం పెడతా ఉన్నాడు. నువ్వు భోజనం చేయి. భోజనం చేసి పడుకున్నాడు. ఆయన అప్పటికి కూడా ఆయనకు ఆ దుఃఖము నివారణ కాలేదు. ఆయన శరీరంలో బలహీనత పోలేదు. మళ్ళా రెండో మారు 7వ వచనం, అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నీ శక్తి నీ బలము అని చెప్పేసి. నీ శక్తి నీ బలము కాదు, నా శక్తి నా బలము, నా ఆత్మ, ఇవే నిన్ను నడిపించేది, బలపరిచేది, పని చేయించేది.
నీవు అనుకునేటువంటి నీ శక్తికి మించినటువంటి పని నీ చేత నేను చేయించబోతూ ఉన్నాను. లేచి భోజనం చేయి. ఆ ఆలోచన, ఆ స్పృహ, ఆ స్టాండు మనం తీసుకోవాలి ఎప్పుడు కూడా. నా శక్తి, నా బలము, నా తెలివి, నా జ్ఞానము కాదు. దేవుని శక్తి, దేవుని బలము, దేవుని ఆత్మ, దేవుని జ్ఞానం. ఆయన పంపిస్తే వచ్చాను, ఆయన బ్రతికిస్తే బ్రతుకుతూ ఉన్నాను, ఆయన బలపరిస్తే బలపడతాను, ఆయన పిలిస్తే వెళ్ళిపోతాను. ఇదే కదా సత్యం, ఇదే కదా జరగాల్సింది. దీన్ని మించి మన ఆలోచనలు చేస్తామంటే కృంగుదల, డిప్రెషన్, జారిపోవటం, బలహీన పడిపోవటం. అయితే బలహీన పడినటువంటి వారిని వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు, కానీ ఇక్కడ ఏలియాను బలపరిచేట్లుగా మనలను కూడా బలపరిచేటువంటి దేవుడు ఉన్నాడు మనకు తోడు. మన తండ్రి ఆయన. నీకు శక్తికి మించినటువంటి పని నీ చేత నేను చేయించబోతూ ఉన్నాను. భోజనం పెట్టాడు. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబాళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చెను. చూడండి, దేవుడు లేపి బలపరిస్తే ఎటువంటి బలం వస్తుందో చూడండి. ఆయన చెప్పినట్లుగానే శక్తికి మించినటువంటి ప్రయాణం, మానవుని యొక్క బలానికి, ఊహకు అందనటువంటి ప్రయాణం అది. ఆ భోజనం చేసి 40 రాత్రులు 40 పగళ్ళు అంటే ఏంది? 40 దినాలు, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణము చేసి నడుచుకుంటూనే. ఎట్లొచ్చింది ఆ శక్తి? ఎట్లొచ్చింది ఆ బలము? తన సొంత శరీరం బట్టి కాదు, తాను తినేటువంటి మామూలు ఆహారం బట్టి కాదు, ఆయన పెట్టినటువంటి జీవాహారం, దేవదూతను పంపించి పెట్టాడే ఆ ఆహారం, దేవుడిచ్చేటువంటి ఆహారం, జీవాహారం. ఆహారం తిన్నందు చేత 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ప్రయాణం చేయగలిగాడు, శక్తిని పొందుకొనగలిగాడు. మనము కూడాను ఈ జీవన యాత్రలో శక్తిని, బలాన్ని పొందుకోవాలి. పొందుకొని ముందుకు మన యొక్క ప్రయాణంలో సాగాలి. మన శక్తికి మించి పని చేయాలి అంటే దేవుడు ఇచ్చేటువంటి జీవాహారాన్ని మనము తీసుకోవాల్సిందే. యేసు ప్రభు చెప్పాడు, ఎట్లా దొరుకుతుందా జీవాహారం, మాకు కూడా పెట్టు అని చెప్పేసి అడిగారు యేసు ప్రభుని. మీ పితరులు తిన్నట్టు మన్నాను తిన్నట్టు కాదు, జీవాహారమును నేనే అన్నాడు ప్రభు. నేనే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు, నిజమైనటువంటి బలము కలిగినటువంటి వాడు, అంత్య దినమందు లేచేటువంటి వాడు. ప్రభు ఇచ్చాడు వాగ్దానం, అట్టి వారిని నేను అంత్య దినమందు లేపుదునన్నాడు. ఎవరిని? ఆయన శరీరం తిని ఆయన రక్తము తాగేటువంటి వానిని. ఆయన బలపరిచేటువంటి వాడు, ఆయన బలం పొందుకున్నటువంటి నరుడు లేచేటువంటి, పునరుద్ధానంలో పాలు పంపులు పొందేటువంటి శక్తి కలిగి ఉంటాడు. అది మనకు శక్తికి మించడం అంటే మానవుని సొంత శక్తి చేత అది కానే కాదు. దేవుడు శక్తి మనలో పరిపూర్ణం కావాలి. పునరుద్ధానపు శక్తిలో మనం పాలు పంపులు పొందేటువంటి వారం. ఎట్లా వస్తుంది ఆ శక్తి? ఆయన ఇచ్చినటువంటి జీవాహారాన్ని తీసుకున్నప్పుడు. ఊరికే తీసుకోవడం కాదు, తగిన యోగ్యత కలిగి తీసుకొని దానిని చేసినప్పుడు, తిన్నప్పుడు ఏలియా వలె శక్తిని పొందుకొని 40 దినాలు 40 రాత్రులు ప్రయాణం చేసి దేవుని పర్వతం పేరు పెట్టబడినటువంటి హోరేబుకు వచ్చి అక్కడ యెహోవా కోసం కాచుకొని ఉన్నాడు. మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. అయితే ఆయన అంటున్నాడు, యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై, ఏలియా నీవు ఇచ్చట ఏం చేస్తున్నామని అతను అడుగగా ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములు పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడు యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచున్నారని మనవి చేసెను. దేవుడితోటి ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఒక్కడనే మహారోషము గలవాడనై సైన్యములకు అధిపతియకు దేవుని కొరకు నిలవబడి ఉన్నాను. ఇది ఆయన చెప్పదలుచుకున్నటువంటి మాట. నేను ఒక్కడే ఉన్నా. ఇంత పెద్ద రాజ్యంలో, ఇంత పెద్ద ఇశ్రాయేల్ రాజ్యంలో
ఒక్కడనే ఉన్నా నేను నీ కొరకు నిలబడి. అది ఏలియా యొక్క అవగాహన, ఏలియా యొక్క అవగాహన. అంతే. మనం కూడా చాలాసార్లు అవగాహన లేమి చేత, అవగాహన లోపము చేత బాధపడుతూ ఉంటాం. అంటే యాక్చువల్గా జరిగేది మనకు తెలియదు. తెలియకుండా కొంచెం తెలుసుకొని మనము ఒక నిర్ణయానికి వచ్చి, ఒక కంక్లూజన్కి వచ్చి మనము మాట్లాడుతూ ఉంటాం, లేకుండా జీవిస్తూ ఉంటాం. ఏలియా కూడా అట్లాగే మాట్లాడుతున్నాడు దేవునితోటి. ఏమంటున్నాడు? నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, దేవుని కొరకు మహారోషము గలవాడినై. తక్కిన వాళ్ళందరూ నీ నిబంధనను తోసివేసి, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను తోసివేశారు, నీ బలిపీఠను పడగొట్టారు. ఇది ఆయన. అందుకు ఆయన పోయి పర్వతం మీద యెహోవా సముఖం ముందు నిలిచి ఉండు అని సెలవిచ్చాను. సరే, పర్వతంకి వెళ్ళి మళ్ళీ దేవుని వాక్ కోసం నువ్వు వెయిట్ చేయి, ఆయన మాట్లాడతాడు, నువ్వు విను అని చెప్పినప్పుడు ఆ పర్వతానికి పోయి యెహోవా సముఖం ముందు నిలిచి ఉన్నాడు. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. ఆ గాలికి యెహోవా భయమునకు పర్వతములు బద్దలైపోయినాయి, ఆ రాళ్ళన్నీ కూడా చిన్నాభిన్నములైపోయినాయి. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ ఎందుకు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం వచ్చింది, పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో కూడాను యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత గొప్ప మెరుపు వచ్చింది, ఆ మెరుపుల యందు కూడాను యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోయిన తరువాత మిక్కిలి నిమ్మళమైనటువంటి ఒక స్వరము వినపడింది. అంటే ఈయన ఎందుకు ఈ విధంగా దేవుడు చేస్తున్నాడంటే, నీవు అనుకున్నట్లుగా నా కార్యాలు ఉండవు. ఈ విషయం చెప్పడానికి ఏలియాకు, నీవు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నావో, నీవు ఎక్స్పెక్ట్ చేసేటువంటి విధంగా నా కార్యం ఉండదు. నువ్వు అనుకోవచ్చు నేను భూకంపములు వచ్చినప్పుడు మాట్లాడతానని, నీవు అనుకోవచ్చు పెనుగాలి వీచినప్పుడు అందులోంచి నేను మాట్లాడతానని, మెరుపులలో నుండి నేను మాట్లాడతాను నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు సీనాయి పర్వతం మీద ఉరుముల మెరుపులలో నుండి కూడా మోషేతోటి మాట్లాడినటువంటి దేవుడు కాబట్టి అట్లా మాట్లాడతాడని నువ్వు అనుకుంటావేమో. అట్లా కూడాను మాట్లాడలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మళమైనటువంటి ఒక చిన్న స్వరముతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏలియా ఎదురు చూడనటువంటి స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాలు కూడా అట్లాగనే ఉంటాయి. మనం ఎక్స్పెక్ట్ చేయము, ఎప్పుడు చేయలేము. దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో అట్లానే ఉంటాయి. మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమి ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే మళ్ళా అదే రికార్డ్ వేస్తున్నాడు, మళ్ళీ అదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు ఏలియా? అందుకు అతడు 14వ వచనం, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం తీసివేటుకై చూచున్నారని చెప్పారు. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు, మళ్ళీ అదే మాట. సరే, దేవుడు ఇంకా ఒప్పుకున్నాడు. సరే, ఓకే, నీకు అంత కష్టంగా ఉందా? నేను ఒక్కడును అంటున్నావు కదా. ఏమంటున్నాడు తెలుసా దేవుడు? సరే, నువ్వు ఆ నీకు బదులుగా ఎలీషాకు తైలాభిషేకం చేసేయి. నీకున్నటువంటి బాధ్యతలు అక్కడ పోయేసి పొలం పని చేసుకుంటున్నాడు ఎలీషా అనేటువంటి ఒక ఆయనకు నువ్వు అభిషేకం చేయి. నేనే ఉన్నాను అనుకోవద్దు నువ్వు. నాకు ఇంకా 18వ వచనం చదవండి. 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందరు. ఈయనేమో నేను ఒక్కడనే ఉన్నా అంటున్నావు. కానీ దేవుని యొక్క బీడలో ఇంకా ఎంతో మంది ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారయ్యా. ఏలియా, నువ్వు ఒక్కడనే కాదు, నాకు దేవుని యొక్క కార్యాలు నువ్వు గుర్తుపట్టలేదు. సరే, నీకు అంత కష్టంగా ఉంటేవే, ఓకే, ఎలీషాకు పట్టాభిషేకం చేసేయి, ఎలీషాకు తైలాభిషేకం చేసేయి.
యూదా రాజ్యం మీద ఒక రాజును, ఇశ్రాయేల్ రాజ్యం మీద ఒక రాజును చేసేసే. మనం అనుకునేటువంటి రీతిలో దేవుడు మనల్ని బలపరచడు. ఆయన యొక్క చిత్తానుసారంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన యొక్క బలం కానీ వచ్చి మనం ఆయన బలం పొందుకున్నట్లయితే, చెప్పుకున్నాం కదా, అంత్య దినమందు మనము లేచేటువంటి వారం. అటువంటి బలహీనతలు ఉన్నటువంటి ప్రవక్త సైతం ఆయన గొప్ప కార్యాలు ఆయన చేత జరిగించాడు. యాకోబు భక్తుడు అదే అంటాడు, మన వంటి స్వభావము కలిగినటువంటి మనుషుడే అయినప్పటికీ ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరంలో వర్షము కురవలేదు. దేవుడు బలపరిస్తే గొప్ప గొప్ప కార్యాలు బలహీనుల చేత జరిపించుకునేటువంటి వాడు. అందుకే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. యాకోబు బలహీనుడే, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. అయినప్పటికీ కూడా వారిని బలపరిచినటువంటి ప్రభువు మన దేవుడు, మన తండ్రి. దేవుడు ఆసా అనేటువంటి రాజును బలపరిచాడు. మూడవ ఉదాహరణ ఆసా అనేటువంటి రాజును దేవుడు బలపరిచాడు. దినవృత్తాంతంలో గ్రంథం, 2వ దినవృత్తాంతంలో గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి మనము చూసినట్లయితే, దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయమును చూసినట్లయితే, అక్కడ యూదా రాజ్యము పైన ఆసా రాజుగా ఉన్నాడు. ఆ ఆసా రాజుగా ఉండినటువంటి దినములలో కుషీయుడైనటువంటి జరహు అనేటువంటి ఆయన యూదా రాజ్యం పైన దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి ఆసా ఎదుటికి వచ్చాడు. ఆసా రాజ్యం మీదకి 1000 అంటే ఎంత 10 లక్షల సైన్యం. 1000 అంటే అంత గొప్ప సైన్యము వచ్చి రాజ్యం మీద పడేటప్పటికి ఆసా గుండెలో జారిపోయినాయి. అప్పుడు ఆసా చేసినటువంటి ప్రార్థన ఇక్కడ మనకు కనబడతా ఉంది. 11వ వచనం, తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. నిన్నే నమ్ముకుని ఉన్నాం, నీ నామం బట్టియే ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. నీవే మా దేవుడు. ప్రార్థించాడు ఆస. చిన్న ప్రార్థన, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. ఇది ఆస మొదటి మాట. ప్రభువా యెహోవా, బలహీనులకు, బలము లేనటువంటి వారికి, మాలాంటి వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరున్నారు? బలం లేనటువంటి వారికి బలమిచ్చేటువంటి వాడువు నీవు, కృంగినటువంటి వారిని లేవనెత్తేటువంటి వాడువు నీవు, బీదలను పైకెత్తేటువంటి వాడువు నీవు. నీకన్నా ఎవరున్నారు? విస్తారము గల ఈ సైన్యము చేతిలో ఓడిపోకుండా నీవే మాకు సహాయము చేయి, బలము లేనటువంటి మాకు బలాన్ని అనుగ్రహించు అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఆ కూషీయులను ఆస ఎదుట, యూదా వారి ఎదుట నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. ఎవరు చేశారు యుద్ధం? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఆసారాజుదే లేదు, ఆయన సైన్యం చేయలేదు. యుద్ధం దేవునిది. అందుకే దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే, నీకున్నటువంటి ప్రతి పోరాటము కూడాను దేవునిదే. అయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఆ యుద్ధానికి దేవునికి మధ్యలో మనం నిలబడి దేవునికి ప్రార్థన, దేవునికి సమర్పించటం. ఈ యుద్ధము, నాకు వచ్చినటువంటి యుద్ధము నాది కాదు ప్రభువా, నీది కదా. నాకు బలము లేదు, నాకు బలాన్ని ఇచ్చేటువంటి వాడు నీవు, నీవే కదా బలాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆశ చేసినట్లుగా దేవుడు చేశాడు యుద్ధం.
దేవుడే చేశాడు యుద్ధం. సైన్యం పారిపోయినారు. ఆ కుషీడు అనేటువంటి జరహు వారు ఎదుట రాకుండా లేకుండా పారిపోయినాడు. మనకు వచ్చేటువంటి ప్రతి యుద్ధము జయింపజేసేటువంటి వాడు ఆయనే, మన పక్షాన నిలబడేటువంటి అందుకే ఆయన పేరు ఏంది? ఆయన పేరు సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మనకు తండ్రి, మనకు రాజు, మనకు దేవుడు, మన పక్షం నిలబడి యుద్ధములు చేసేటువంటి వాడు ఆయనే, బలపరిచేటువంటి వాడు ఆయనే. ఎన్నోసార్లు మన జీవితంలో ఇలాంటి సందర్భాలు ప్రూవ్ అయి ఉంటాయి, నిరూపించి ఉన్నాడు దేవుడు. అందుకే మనం ఇప్పటిదాకా సజీవులుగా తన ఆలయంలో ఉండగలిగాం. అది సత్యం. అయితే చాలాసార్లు ఆ విషయం మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోతూ మన యొక్క సహజమైనటువంటి నేచర్ని బట్టి కృంగిపోతూ ఉంటాం. అది మానవుని యొక్క నైజం. బలహీనతలకి మనం జారిపోతూ ఉంటాం. అయినప్పటికీ కూడాను బలహీనతను బట్టి ఒక బలహీనుడిని ఆయన వదిలిపెట్టేటువంటి వాడు కాడు. ఆసా కూడాను ఇంత గొప్ప కార్యము రాజ్యంలో దేవుడు జరిగిస్తే, ఇంత గొప్ప విజయాన్ని యూదా రాజ్యానికి దేవుడిస్తే ఏం చేశాడు? ఆ తర్వాత మళ్ళా 16వ అధ్యాయంలో బయెషా అనేటువంటి ఒక రాజు యుద్ధానికి వచ్చినప్పుడు మళ్ళీ ఆసాపైకి ఆసా ఏం చేశాడు? బయెషా, ఇశ్రాయేల్ రాజు అయినటువంటి బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజుని ఆసా యుద్ధకు రాగా, ఆసా యుద్ధకు రాకపోకలు జరగకుండా రామాను కట్టింపగా ఇప్పుడు ఏం చేయాలా ప్రభువా? ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ రాజ్యము యూదా రాజ్యము రెండు వేరువేరు అయిపోయినాయి. ఇంతకుముందు ఒకటే ఉండేది. ఇశ్రాయేల్ రాజ్యము పక్క రాజ్యము, యూదా రాజ్యము. యూదాకేమో ఇప్పుడు ఈయన రాజు ఆసా. ఇప్పుడు ఈయన అవతల రాజ్యం దాయాది ఏం చేశాడు? పెద్ద గోడ కట్టించేసి ఆయనకు ఆటంకం కలిగించాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఈయన దగ్గర ఉన్నటువంటి వెండి బంగారము, రాజనగర్లో ఉన్నటువంటి బొక్కసంలో ఉన్నటువంటి మొత్తాన్ని తీసి ఏం చేస్తున్నాడు? పక్కన ఉన్నటువంటి ఇంకొక అన్యరాజు దమస్కు రాజు దగ్గరికి పోయి, సిరియా రాజుకు బెన్హదదు యొద్దకు పోయి సహాయం అడుగుతా ఉన్నాడు. ఏమని? నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్టు నాకు నీకును సంధి కలిగి ఉన్నది. నా అన్నదమ్ములు అనగా ఇశ్రాయేలు రాజ్యము యూదా రాజ్యము అన్నదమ్ములే విడిపోయినారు, ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం అని చెప్పేసి. కాబట్టి నీవు నాకు సహాయము చెయ్యాలి. ఎవరి దగ్గరికి పోయినాడు సహాయము చేయమని అడగడానికి? సిరియా రాజుకు బెన్హదదు దమస్కు పట్టణానికి వెళ్ళాడు. కానుకలు తీసుకొని వెండి బంగారము తీసి ఈయనకి సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పోయినాడు? బయట రాజు వచ్చి దండెత్తినప్పుడు దేవుడైనటువంటి యెహోవా దగ్గరికి పోయి, దేవా యెహోవా విస్తారమైనటువంటి సైన్యముల నుండి ఓడిపోకుండా కాపాడువాడు నీవే కదా, చేతిలో ఓడిపోకుండా కాపాడువాడు నీవే కదా అని చెప్పేసి ప్రార్థన చేసి దేవుడి నుండి బలం పొందుకొని ఆ రాజుని జయించాడు. ఇప్పుడు పక్కన అన్నదమ్ముడు రాజు తనకు ఆటంకం కలగజేస్తే తిరిగి వేరే బయట రాజు దగ్గరికి పోతా ఉన్నాడు, అన్ని రాజు దగ్గరికి పోతా ఉన్నాడు. పోయి ఆయనకు అడుగుతా ఉన్నాడు, నాకు సహాయము చెయ్యి, నువ్వు నేను సంధి చేసుకుందాము అని చెప్పేసి. దేవునికి కోపం రాదా? దేవునికి కోపం రాదా? చాలాసార్లు మనము దేవుని యొక్క కోపానికి ఉగ్రతకు పాత్రలు కావడానికి కూడా ఇలాంటి సందర్భాలే. దేవుని సన్నిధిని వదిలిపెట్టుట ద్వారా ఆయన గొప్ప ఉగ్రత పాత్ర మన మీదేం పోస్తే మనం బ్రతకం. కొద్దిసేపు ఆయన నిమిషం మాత్రం ఆయన పక్కకు తప్పుకుంటే చాలు, మనకు రావాల్సినటువంటి సమస్యలన్నీ కష్టాలన్నీ వచ్చేస్తాయి. ఆయన కాపుదల భద్రత కొంచెం కాసేపు విత్డ్రా చేసుకుంటే చాలు, రావాల్సినటువంటి సమస్యలన్నీ వచ్చేసినాయి. ఎప్పుడైతే దేవుణ్ణి వదిలిపెట్టేసి అన్య రాజు దగ్గరికి పోయి నువ్వు నాకు సహాయము చెయ్యి అని చెప్పి అడిగాడు ఆసా. 7వ వచనం 16:7. నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము
ఆ అప్పుడేమో బహు విస్తారమైన రథములను, గుర్రం రౌతులను, కుషీలు, లోబేలను దండెత్తి వచ్చినప్పుడు నువ్వేమో దేవునికి ప్రార్థన చేసావు. ఇప్పుడేమో నీవు యెహోవాను నమ్ముకొనకుండా ఏం చేసావు? అన్య రాజులను నమ్ముకున్నావు, నీ బలాన్ని నమ్ముకున్నావు, నీ పొరుగువాని బలాన్ని నమ్ముకున్నావు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఆయన బలపరచడు. ఆయన ఎవరిని బలపరుస్తాడంట? 9వ వచనం చదవండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. లోకమంతటా సంచారం చేయుచున్నది. దేవుని యొక్క కనుదృష్టి నుంచి తప్పించుకునేటువంటి ఏ సృష్టము లేదు అని చెప్పి లేఖనం తెలియజేస్తా ఉంది. ఆయన కనుదృష్టి నుండి కనబడకుండా తప్పించుకునేటువంటిది ఏదీ లేదు. ఆయన ఏం చేస్తున్నాడంట? తన ఎడల యథార్థ హృదయము గలవారుగా ఉండటం, అట్టివారి కొరకు ఆయన చూస్తున్నాడంట. దేనికి? బలపరచడానికి. ఎవరిని బలపరచడా అంట ఆయన? తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు ఆస మతి తప్పి ప్రవర్తించాడు. మనమైతే మతి తప్పి ప్రవర్తించడానికి వీలు లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బుద్ధి కలగటానికి ఇవన్నీ రాయించి ఉంచాడు అని చెప్పేసి లేఖనంలో రాయబడి ఉన్నది. ఇప్పుడు మనకు బుద్ధి కలగటానికి అవన్నీ కూడా దృష్టాంతములుగా మన కొరకు రాయబడి ఉన్నవి. కాబట్టి ఆస మతి తప్పి ప్రవర్తించాడు కనుక దేవుడు తన యొక్క బలాన్ని విత్డ్రా చేసుకున్నాడు. ఆయనకు యుద్ధములే, ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడి చనిపోయాడు అని చెప్పేసి 12వ వచనంలో రాయబడి ఉన్నది. ఆ చనిపోయేటప్పుడైనా కనీసం ఆస అప్పుడైనా ప్రభు యుద్ధకు రాలేదు అని చెప్పి రాయబడి ఉన్నది. ఆస పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను, దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. తిరిగి మళ్ళా ప్రభు దగ్గర రాకపోవటం విచారకరం. అయితే దుష్టుడు తన దుష్టత్వను బట్టి నశించడం నాకు ఇష్టం లేదు, నా జీవము తోడు నాకు ఇష్టం లేదు అని చెప్పి ప్రభు అంటా ఉన్నాడు. ఆయనకి ఇష్టం లేదు. దారి తప్పినటువంటి వారిని తిరిగి రక్షించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి నరవతారిగా వచ్చాడు అని చెప్పి రాయబడి ఉన్నది. అందుకే తప్పిపోయినటువంటి గొర్రెలన్నిటినీ కూడాను ఆయన వెతికి రక్షించటానికి వచ్చాడు, రక్షకుడిగా, విమోచకుడిగా. కాబట్టి ఆయన బలహీనులను బలపరిచేటువంటి వాడు. బలహీనుని తన యొక్క బలహీనతలో వదిలేసేటువంటి దేవుడు కాడు. అయితే మనము ఆశలాగా తప్పిపోయి మళ్ళా రాకుండా ఆ దారిని అటే పోవడం కాదు, మళ్ళా తిరిగి రావాలి. తప్పైన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినట్లుగా మనము కూడా వెనుకకు రావడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అట్టి వారిని బలపరచడానికి, యథార్థ హృదయాలను బలపరచడానికి. అంటే అదే ఏమని? తప్పైన కుమారుడు అన్నాడు, తండ్రి నీ ఎదుట నేను పాపము చేసి తిని నీ కొడుకుగా ఉండటానికి నేను యోగ్యుడను కాను. అదే యథార్థత అంటే ఏంటిది? ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడమే యథార్థత. దేవుని సన్నిధిలో తన అతిక్రమములను ఒప్పుకునేవాడు వర్ధిల్లుతాడు, కప్పుకునేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమునందును అని చెప్పి రాయబడి ఉన్నది. అదే యథార్థత అంటే. అట్టి వారిని బలపరచుటకై, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు బలమిచ్చేటువంటి వాడు, బలపరిచేటువంటి వాడు. బలము ఆయనది. అట్టి దేవుడు పౌలును కూడాను బలపరిచాడు కాబట్టే పౌలు ఆ మాట అంటా ఉన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. పౌలుకి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. శారీరకంగా ఉన్నాయి, మానసికంగా ఉన్నాయి, కుటుంబపరంగా ఉన్నాయి, సామాజిక పరంగా ఉన్నాయి, సంఘపరంగా ఉన్నాయి. ఆయన చెప్పుకుంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, నా సహోదరుల వలన నేను ఇబ్బందులు పడ్డాను, నా సొంత వారి వలన ఇబ్బందులు పడ్డాను, ఆ దారిలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, దెబ్బలు, అన్ని
అన్నీ ఉన్నాయి ఆయనకి, ప్రతి సమస్య. ఇవన్నీ కాక మళ్ళా శరీరంలో ముళ్ళు. అది ఏదో మరి, అది మనకు తెలియదు, స్పష్టంగా అది లేఖనంలో చెప్పబడలేదు. ప్రభువా, ఈ బాధని భరించలేను, దీన్ని తొలగించు అని చెప్పేసి పౌలు ప్రార్థన చేశాడు. చేస్తే దేవుడు ఏమన్నాడంటే పౌలుతోటి, అది నా ఎదురుని తొలగిపోవాలని దాని విషయం ముమ్మారు వేడుకుంటుని. 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నేను బలహీనుడును అని అనుకుంటున్నావు కదా, నీవు బలహీనుడుగా ఉన్నప్పుడే నీవు నా యొక్క కృప పరిపూర్ణము, నా శక్తి పరిపూర్ణము అవుతుంది. ఆ మాటతోటి పౌలు సంతృప్తి పడ్డాడు. ఇంకా తీసేయని అడగలే, ఇంకా బాధ తీసేయని అడగలే, ఇంకా ముళ్ళు తీసేయని అడగలే. నా శక్తి నీ బలహీనత యందు సంపూర్ణమగుచు ఉన్నది, నా కృప నీకు చాలు అన్నాడు. నేను స్వస్థపరుస్తున్నా అనలేదు. ఆ మాటతోటి పౌలు నిమ్మలమైపోయి ఏమంటున్నాడు, అది నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలన్నింటిలో, నిందలన్నింటిలో, ఇబ్బందులన్నింటిలో, హింసలన్నింటిలో, ఉపద్రవములన్నింటిలో నేను సంతోషించుచూ ఉన్నాను. నాకున్నటువంటి ప్రతి బలహీనతలో ఎందుకు సంతోషిస్తున్నా? ప్రతి బలహీనత యందు దేవుని శక్తి నాలో పరిపూర్ణమవుతా ఉంది. అంతకంటే ఏం కావాలి? దేవుడే చెప్పాడు, నాకు కాదు మీకందరికీ కూడా అని ఆయన రాసింది. పౌలు రాయడం అంటే సంఘానికి, కొరింథీ సంఘానికి ఎందుకు రాశాడంటే, నాకు ఒక్కడికే కాదు దేవుడు చెప్పింది. ఎవరెవరు బలహీనతలో ఉన్నారో, ఎవరెవరు వేదనలలో, హింసలలో, బాధల్లో, కన్నీళ్లలో ఉన్నారో, ఎవరెవరు జారిపోయి ఉన్నారో, ఎవరెవరు కన్నీళ్లలో ఉన్నారో, వారందరికీ కూడాను దేవుని యొక్క శక్తి పరిపూర్ణమగుచూ ఉన్నది. ఆయన యందు విశ్వసించినటువంటి వారికి ఆయన కృప వారికి చాలు. ఎవరైనా కానీ ఇటువంటి స్థితిలో ఉన్నాము అని అనుకున్నట్లయితే దేవుని వాక్యం తెలియజేసేటువంటి విషయం ఏమంటే, అట్టి వారికి దేవుని కృప తోడుగా ఉన్నది. అందుకే నేను సంతోషిస్తూ ఉన్నాను అంటున్నాడు పౌలు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎందుకు? దేవుని కృప నా మీద పరిపూర్ణం అవుతా ఉంది, ఆయన శక్తి నాలో పరిపూర్ణం అవుతా ఉంది. కాబట్టి ఆయన కృప ఉంటే చాలు, నేను ఎప్పుడు బలవంతుడనే. అందుకే అంటున్నాడు, నన్ను బలపరిచేటువంటి ఆయన ఉన్నాడు. నేను కాదు, నా పనులు కాదు, నా మాటలు కాదు, నన్ను బలపరిచేటువంటి ఆయన మాటలు, నన్ను బలపరిచేటువంటి ఆయన యొక్క పనులు నేను చేస్తూ ఉన్నాను. ఆయన నన్ను బలపరిస్తే అన్నీ చేయగలను. ఆయనే చేసుకుంటాడు అని అండంలే. మళ్ళా అదే ఇక్కడ మన యొక్క ఇంటర్వెన్షన్. ఆయనే చేసుకుంటాడు అని అండంలే, నేనే చేయగలను. ఎట్లా? ఆయన శక్తి పరిపూర్ణమైనప్పుడు. మనకున్నటువంటి ప్రతి సమస్య, ప్రతి చింత, ప్రతి విచారం, ప్రతి దుఃఖము, దేవుడి శక్తి మన మీద పరిపూర్ణమైనప్పుడు మనము దాన్ని జయించగలము, ఎదుర్కొని అవతలి దాటుకొని వెళ్ళగలము. ఆయన కృప మనకు చాలు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని పౌలు చెప్పిన విధంగా మనం అందరము కూడాను చెప్పుకోవాలి. మన మనసులతోటి, మన హృదయాలతోటి, మన కుటుంబాలతోటి మనం చెప్పుకోవాలి. నన్ను బలపరిచేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన యందు నేను అన్నీ చేయగలను. నా సొంత శక్తి చేత, నా బలం చేత నేనేమి చెయ్యలేను. అటువంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన శక్తి పరిపూర్ణము చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.